Subscribe to Color Frames. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ ను కెప్టెన్ గా నియమించడంతో ముంబై ఇండియన్స్ రకరకాల విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ జట్టు మేనేజ్మెంట్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఫ్రాంచైజీ మారతాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అలాంటి వార్తలు నిజం లేకపోగా రోహిత్ ను ముంబై అంటిపెట్టుకుంది. పైగా నిన్న జరిగిన మినీ బేరంలో ముంబై ఇండియన్స్ పక్క స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుంది. నిజానికి ఎంఐ జట్టు 2013-20 మధ్యలో 5 సార్లు ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన 3 సీజన్లలో బౌలింగ్ విభాగంలో విఫలమైంది. బుమ్రాకు తోడుగా సరైన పేసర్ లేకపోవడంతో వరుసగా 3 ట్రోఫీలను చేజార్చుకుంది. అయితే తాజాగా జరిగిన వేలంలో పక్క వ్యూహంతో మంచి పేసర్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం జట్టులో బ్యాటర్లు, ఆల్రౌండర్లు, బౌలర్లు, స్పిన్నర్లతో పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికా తరపున ఇటీవల వన్డే ప్రపంచ కప్ లో భారత్ పిచ్ పై అదరగొట్టిన గెరాల్డ్ కోయిడ్జీని 5 కోట్లకు సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన ఇతన్ని దక్కించుకుంది. లంక పేసర్ నువాన్ తుషారా కోసం 4.80 కోట్లు వెచ్చించింది. లంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకర్ కూడా 4.6 కోట్లకు దక్కించుకుంది. స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ సహా మరో 2 ఆల్రౌండర్లు నమద్దీర్, అన్షుల్ కంబోజ్లను 20 లక్షల చొప్పున బేస్ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. ఆల్రౌండర్లు నబీని 1.5 కోట్లకు, శివాలిక్ శర్మను 20 లక్షలకు దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టును చూస్తే రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్ తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శ్యామ్ సుములాని, నేపాల్ వదేరా, బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వాల్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, రొమారియో షెఫర్డ్, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్, దిల్షాన్ మధుశంకర్, శ్రేయస్, నువాన్ తుషారా, నమంధీర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మలు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.